హాయ్ అండి, బాయ్ అండి. చూశారు కదా ఎలా తిప్పుతున్నారండి పొద్దున్నండి. ఎవరో ఫ్రెండ్లో సినిమా హీరోలంట. ఎక్కడ దొరుకుతారండి మనకి. నేను పిచ్చిముండ వెనకాలే బయలుదేరానండి. ఇక్కడికే అన్నాడు, ఇక్కడ తీసుకొచ్చాడండి. ఆ కాళ్ళు అన్నది కుర్చీ తాత మధ్యలో మాయమైపోయాడండి. ఆ బాడో గొడవక్కలో 500 ఇచ్చాడు, వేసుకుంటా వెళ్ళిపోయాడు. ఏం జీవితం చెప్పండి, అవసరం అంటారా? అస్సలు బాగోలేదు. 3 రోజుల నుంచి మగోడికి మళ్ళీ కష్టపడుతున్నాను. ఏ ఫ్రెండ్ కూడా స్నానం చేయదు, సాయం చేయదండి. ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళకి నాకు కొంచెం చెడ్డం లేదు చిన్న మాట వల్ల. యూట్యూబ్ వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదండి, తప్పు కదండి. ఎవరు మంచోళ్ళు ఉన్నారండి చెప్పండి. అలాంటి నాకు వచ్చి నేను స్నేహం నాకు ఎందుకు అనేసి నా బతుకు నేను బతుకుతున్నాను వెళ్ళట్లేదండి. ఎవరికి అంతగా ఎవ్వరు స్నేహం చేయనండి అసలు. నేను నా అంతటి నేనే పట్టుకుని నాకు ఎంతో వాల్యూ ఉన్నది. నా వరకు ఆవిడ ఎవ్వరి జోలికి వెళ్తాం ఏమన్నా అంటేనే ఆవిడ తీసుకుంటాను తప్ప. ఆవిడ చాలా మంచి ఆవిడ, ఓపెన్ మెంటాలిటీ, అందరికీ తెలుసండి. దేశం అంతటా కూడా నేను తెలుసండి ఏంటో కూడా. వాళ్ళకి మళ్ళీ అన్నీ చేస్తుంటే పడికి నేను ఆ బోర్డు సంపాదించేసి ఇంటి దగ్గర స్థలాలు కొనేసి ఇల్లు కట్టేసుకుని బోర్లు ఏం చేసుకుని 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుందానండి. అలాంటిదని అయితే కాదండి. స్వచ్ఛంగా ఏమన్నా దొరికితే మంచోడు దొరికితే చేసుకుందామని ఆశ ఉన్నది. లేదు అంటే హ్యాపీగా కృష్ణారామ్ అంటే సాయిరామ్ సాయిరామ్ అంటే బతికెత్తానండి. ఈ మహానుభావుడు తీసుకొచ్చిన పాపానికి వాళ్ళని కళ్ళు తిరిగిపోతున్నాయండి. టీ అన్నారండి, టీ వద్దమ్మా కూల్ డ్రింక్ అన్నాను, ఇప్పుడు ఇప్పించలేదండి. చూసారా, అవసరం అంటారా నాకు కూడా రావటం. నాగరాజన్న ఆయన కూడా యూట్యూబర్, నాకు 2000 ఇచ్చివ్వరండి, ఇవాళ 500 కాటికి అడుగుతున్నారండి. ఇంక నేను ఏం చెప్పనంటారు, ఇవ్వను అన్నానండి. అలా ఎవరైనా సరే ఇంటర్వ్యూకి పిలిచారంటే 2000 తీసుకుంటారండి. మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు. లేకపోతే మాస్టర్ ఉండగా అయితే 5000, 3000, 4000 తీసుకునేదాన్ని. ఇప్పుడంటే అందరూ కూడా ఇదిగా మాట్లాడుతున్నారండి. లేదు లేదు అంటున్నారు, ఇప్పుడే మొదలంటున్నారండి అందరూ కూడా. అందుకని 2000 అంటున్నాను. 2000 తక్కువ అయితే నన్ను ఎవరు పిలవకండి. 2000 అయితే నేను ఇంటర్వ్యూకి పిలవండి. లేదంటే ఇంటి దగ్గర నా సంపాదన నాకు ఉంటుందండి. నా సీరియల్, సినిమాలు, మూవీలకి వెళ్తానండి. చక్కగా షార్ట్ ఫిల్మ్లు ఉంటాయి. చరణ్ బాబు కేకేస్తాడు, మరి బషీర్ నా కొడుకు కేకేస్తాడండి. చాలు సరిపోతుంది ఎలా కదా. ఇప్పుడు రూమ్ మారానండి. అబ్బబ్బబ్బా కలర్ వేసారండి, సూపర్ ఉన్నది. నాకు మళ్ళీ మెరిసిపోతుందండి అందంగా. 80 ఏళ్ళ వయసులో కూడా నేను 50 ఏళ్ళు ఎలా అంటున్నాను, అలాగే ఆ రూమ్ కూడా 16 ఏళ్ళ అమ్మాయిలా అంటుందండి. చాలా చాలా బాగుంది. మీకు హోమ్ టూర్ పెడతాను చూడండి, సరేనండి. ఆ ముసలదని లేదంటే ఎన్నిసార్లు భోజనం పెట్టి ఎవ్వరు ఏదన్నా బడేళ్ళ వద్దన్నా ఇల్లు వద్దన్నా వాళ్ళు వద్దన్నా ఫుడ్ పెట్టిందండి. అలాంటి అది ఇవాళ కరెంటులు తీసేసాడు 3 రోజులు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బాగా దూల బాగా తీరిపోయిందండి. గడ్డెట్టారు. నెలలో ఖాళీ చేశాను. నెల కాదండి, 10 రోజులు కాదండి, 3 రోజులు కాదండి, ఒక్క రోజులో చేసేస్తానని నా మాట యాదవక్కండి. సత్య నేను బడేలో నిలికి వెంటనే రూమ్ దొరికిస్తుందండి. ఆ ఫ్లోర్లో అందరు కూడా ఫ్యామిలీలో షూటింగ్ వాళ్ళు అండి, గొడవలేదు. మనం ఏ ఆఫ్ డ్రెస్సులు వేసినా సరే వాళ్ళు కూడా చిక్కులు వాళ్ళండి. మంచి ఆవిడ. పాపం ఆయనకు బాగున్నారు మాత్రం 2 కళ్ళు రిటైర్ అయిపోయారండి. కింగులా ఉన్నాడండి ఆయన కూడా. పాపం 2 కళ్ళు అని అంతా పెళ్ళం మెయింటింగారండి. పటాపటామంటూ మాట్లాడేస్తారండి, ఏది డౌట్ ఉండదు. నాయన డోర్ మాత్రం నేను తీయకూడదండి. నన్ను గదివేసిందండి వెళ్ళేది వెళ్ళటమే. ఏంటి సామాన్లు ఏమీ లేవండి. 5-6 మూటలు ఉన్నాయి, ఒక మంచం ఉంది, 2 చైర్లు ఉన్నాయి, 2 స్టూళ్ళు ఉన్నాయండి, అంతే వంట సామాను. ఇంత సామాను నీకు అవసరమా అని అడుగుతుందండి. అయ్యరామో కింద పైన మూసుకున్నానండి. మరి ఆ రూమ్ కూడా దొరకదు కదా అని మూసుకున్నాను. రూమ్ మాత్రం చాలా బాగుందండి. మీకు హోమ్ టూర్ పెడతాను చూడండి. చూసింది ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం ఎంతగా దానం చేయొచ్చు కదండి. ఉన్నవాళ్ళకి మీకు ఏం తక్కువ చెప్పండి ఒకసారి. అమెరికాలో ఉన్నవాళ్ళు ఏం తక్కువ చెప్పండి. నాకు డబ్బులు ఇస్తాను అన్న వాళ్ళు అందరూ ఫోన్లు మారేసారు, ఆపేసారు. మా రాజుల్లో కూడా నెలకు 5000 వేసేస్తాను అంటాం. నేను గొప్పకేమో యూట్యూబ్లో చెప్పుకుంటామండి. శరణ్ బాబుతో అన్నారండి రాజులు ఆవిడ 5000 వేస్తానని. ఏ బొక్క లేదండి అనకూడదు, కానీ అంత మోసం చేయకూడదండి. ఇంకా పైగా మా రాజులు అంటే ఊరుకోమా, ఎవరు ఊరుకోరు. నేను రాజులు కాబట్టి రాజులు చెప్పుకుంటాను. నేను నా ఇష్టం అది. మీరు ఎవరు అడ్డెట్టడానికి ఏమి ఉండదు. మేము రాజులు మీరు ఎవరన్నా మా పేటోళ్ళ, ఇంటి పేటోళ్ళ కాదు కదా. మరి ఎందుకు మరి ఇద్దరికి వస్తారు? రెండు ఒకసారి వస్తే నేను మిమ్మల్ని తిట్టానే ఏమన్నా చేసానా? రాజులు అని చెప్పుకుంటా. రాజులు అని చెప్పుకోవద్దంటారు మీరెవరో. మేము రాజులం కాబట్టి రాజులు అని చెప్పుకున్నాం, తప్పేమీ లేదు. అర్థమైందండి. హాయ్ అండి, బాయ్ అండి. ఇదిగో సత్య మహానుభావుడు పొద్దున తిప్పుతున్నాడండి. అలాగా చూసారా? సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎప్పటికీ ఏ రోజుకి ఎవరు ఎలా ఉంటామో తెలియదండి. ఇవాళ సాయంత్రం సత్తే రేపు 2వ రోజు అయిపోతుంది. అలాగండి. ఫ్యామిలీలో అందరూ దూరం అయ్యారు, అదే కొంచెం బాధ అండి. అంతే. ఎవరన్నా దొరికితే హ్యాపీగా బతికియచ్చు, వాళ్ళని ఎదిరించి అనుకుంటాకే మంచోళ్ళు ఎవరు దొరకట్లేదండి. దొరికిన నల్లటోళ్ళు దొరుకుతాను. నాకు నలుపు ఎలర్జీ అండి. తాగుబోతులు దొరుకుతారు, తాగుబోతులు నాకు ఇష్టం ఉండదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఊరుకు ఆ కుర్చీ తత్వం తీసుకొచ్చేయండి. ఆ మెంటలోడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఎప్పుడు తాగేస్తాడో తెలియదండి. మళ్ళీ వస్తారా? రానా?